నమస్కారం కొండలరావు గారు. నమస్కారం అండి. మీ ఉగాది ఉత్సవాల్లో ఏమేమి అవార్డులు ఇస్తారు? పాల్వంచ కళా పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాలలో ప్రధానంగా ఉగాది పురస్కారం పేరుతో ఒక అవార్డు ఇస్తామండి. ఎంతమందికి ఇస్తారు? అది ఒక్కళ్ళకే ఇస్తాం, సంవత్సరానికి ఒకరికే ఇస్తాం. ఓకే. అదే వారు కూడా ఎలా అంటే రాష్ట్ర స్థాయిలో ప్రముఖులైనటువంటి వ్యక్తులకే అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఒక 15,000 రూపాయలు క్యాష్తో పాటు వారికి ఘనంగా సన్మానం చేసి పౌర సన్మానం గౌరవమైన బ్రహ్మాండమైనటువంటి. ఎవరెవరికి ఇచ్చారు పేర్లు చెప్పండి. ఇప్పుడు అందశ్రీ గారికి ఇచ్చాము, గోరేటి వెంకన్న గారికి ఇచ్చాము, జయరాజు గారికి ఇచ్చాము. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు? ఎస్పి శ్రీనివాస్ గారికి ఇచ్చాము. ఈ సంవత్సరం ఎవరికి? ఈ సంవత్సరం ప్రముఖ కవి మన శిరంశెట్టి కాంతారావు గారికి ఇచ్చాము. వారికి ఇచ్చారా? కవి ఆయన ఏ ఊరు? కవి మా ఎన్ఎండిసిలో చేస్తారు. ఎన్ఎండిసి కొత్తగూడెం. ఓకే. ఎక్కువ పల్లెటూరు కళాకారులనే తీసుకుంటారా మీరు? అదేం లేదండి, రాష్ట్ర స్థాయిలో బాగా కళా సాహిత్య రంగాల్లో ఓకే వీరు జానపద వాగ్గేయకారులు కనుక వీరికి ఇవ్వటం జరిగింది. దేశపతి శ్రీనివాస్ గారికి కానీ ఓకే వీరికి మంచి కార్యక్రమం. ఓకేనండి, థ్యాంక్ యూ.